ఫ్రెండ్స్, గతంలో మన తెలుగు రాష్ట్రాలలో లెర్నింగ్ లైసెన్స్ అప్లై చేయాలంటే ప్రత్యేకంగా పోర్టల్ ఉండేది. కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు కలిపి ఒకే పోర్టల్ ని ఆవిష్కరించారు. దానినే సాతి పరివాహన్ అంటారు. ఇప్పుడు ఈ పోర్టల్ లోనే మీకు న్యూ లెర్నింగ్ లైసెన్స్ ఓన్ గా ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. సో మొదటగా అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వ్యాలిడ్ అడ్రస్ ప్రూఫ్ అండ్ వ్యాలిడ్ ఏజ్ ప్రూఫ్. సో దీనికోసం మొదటగా గూగుల్లో sarathi.parivahan.gov.in అని టైప్ చేయండి. దీని డైరెక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. సో సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ ఎగ్జిట్ కొట్టేయండి. తర్వాత కింద మీ స్టేట్ ఆంధ్ర లేదా తెలంగాణ ఏదైతే అది సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో ఫస్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ కంటిన్యూ సెలెక్ట్ చేయండి. ఇందులో కేటగిరీ ఆప్షన్ లో జనరల్ కేటగిరీని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద సబ్మిట్ సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీ మొబైల్ కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి అథెంటికేట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ నియర్ బై ఆర్టీఓ ఆఫీస్ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద నేమ్ కాలమ్ లో మీ నేమ్ ఎంటర్ చేయండి. దాని కింద ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత కింద జెండర్ తో పాటు ప్లేస్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయండి. దాని పక్కనే మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత క్వాలిఫికేషన్, పక్కన బ్లడ్ గ్రూప్, దాని కింద మీ ఐడెంటిఫికేషన్ బర్త్ మార్క్స్ ని ఎంటర్ చేసి కింద కాలమ్స్ లో మీ కంప్లీట్ అడ్రస్ ని ఎంటర్ చేయండి. ఒకవేళ ప్రెజెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే పక్కన ఇక్కడ చెక్ పెట్టండి. చివరన అప్రాక్స్ గా ఒక 15 ఎంటర్ చేయండి. తర్వాత కింది సెక్షన్ లో మీ వెహికల్ కేటగిరీని సెలెక్ట్ చేయండి. ఇక్కడ పక్కన రైట్ ఆరో సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. తర్వాత కింద మీరు ఒకవేళ డ్రైవింగ్ స్కూల్ కి వెళ్తే టిక్ పెట్టండి లేదా వదిలేయండి. దాని కింద సెల్ఫ్ డిక్లరేషన్ ని సెలెక్ట్ చేస్తే మీకు సపరేట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో సెకండ్ ఎస్ పెట్టి మిగతావన్నీ నో పెట్టి సబ్మిట్ చేసి ఓకే చేయండి. తర్వాత లాస్ట్ కి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు పాపప్ లో మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయినట్టుగా వస్తుంది. ఇందులో ఎస్ చేయండి. తర్వాత ఇక్కడ మీ అప్లికేషన్ నంబర్ జనరేట్ అయి వస్తుంది. దీనిని మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తుంది. చెక్ చేసుకొని సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో కింద స్క్రోల్ చేస్తే మనం థర్డ్ స్టేజ్ లో ఉన్నట్టు చూపిస్తుంది. సో ఇప్పుడు ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఈ విండోలో ఓకే చేయండి. ఇప్పుడు డాక్యుమెంట్ సెక్షన్ లో ఏజ్ ప్రూఫ్ కోసం కింది వాటిలో తోచిన ప్రూఫ్ ని సెలెక్ట్ చేసి జేపీఈజీ ఆర్ పీడిఎఫ్ లో బిలో 500 KB లో అప్లోడ్ చేయండి. తర్వాత సేమ్ అలాగే అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయండి. ఇంకా లాస్ట్ కి నెక్స్ట్ సెలెక్ట్ చేయండి. ఈ విండోలో మళ్ళీ సేమ్ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఫోర్త్ స్టేజ్ లో అప్లికేషన్ ఫీజు ఆన్లైన్ లో పే చేయాలి. సో ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో మనం పే చేయాల్సిన అమౌంట్ చూపిస్తుంది. సో ఒకసారి చెక్ చేసుకొని కింద పేమెంట్ గేట్వే ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ టిక్ పెట్టి పే నౌ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. మళ్ళీ ఇక్కడ గేట్వే లో మీ సేవ్ అని సెలెక్ట్ చేసి కింద సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఇందులో ఫైనల్ గా 10 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ అయి కనిపిస్తుంది. సో ఓకే చేయండి. ఇప్పుడు ఈ విండోలో మీకు ఏ బ్యాంక్ లో అకౌంట్ ఉన్నా సరే HDFC ని సెలెక్ట్ చేసి మేక్ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇందులో అన్నిటికంటే ఈజీ మెథడ్ యూపీఐ ఆప్షన్ ని సెలెక్ట్ చేసి జనరేట్ క్యూఆర్ ని సెలెక్ట్ చేస్తే డైరెక్ట్ గా క్యూఆర్ కోడ్ చూపిస్తుంది. ఇప్పుడు మీ వేరే ఫోన్ తో స్కాన్ చేసి పే చేయండి. వన్స్ అమౌంట్ డిడక్ట్ అవ్వగానే స్క్రీన్ పై కన్ఫర్మ్ మెసేజ్ చూపిస్తుంది. ఇప్పుడు కింద చెక్ హియర్ ఫర్ రిసిప్ట్ ని సెలెక్ట్ చేసి తర్వాత ఇందులో మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులోని చెక్ బాక్స్ లో టిక్ పెట్టి ప్రింట్ రిసిప్ట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ రిసిప్ట్ ని మొదటగా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ 5th స్టేజ్ కి వెళ్ళాలి. దానికోసం ఇక్కడ హోమ్ ని సెలెక్ట్ చేసి బ్యాక్ వెళ్ళాలి. ఇప్పుడు ఇందులో అప్లికేషన్ స్టేటస్ ని సెలెక్ట్ చేయండి. ఇందులో మీ అప్లికేషన్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఇందులో కిందికి స్క్రోల్ చేస్తే ఫైనల్ స్టేజ్ ఆర్టీఓ ఆఫీస్ అపాయింట్మెంట్ కోసం స్లాట్ బుక్ చేయాల్సి ఉంటుంది. కానీ దానికంటే ముందు రోడ్ సేఫ్టీకి సంబంధించిన ఒక వీడియో క్లిప్ ఆర్టీఓ తరఫున కంపల్సరీగా చూడవలసి ఉంటుంది. అప్పుడే మనం స్లాట్ బుక్ చేయగలం. దానికోసం ఇక్కడ క్లిక్ హియర్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ఓటీపీ కోసం జనరేట్ ఓటీపీ ని సెలెక్ట్ చేసి మీ ఫోన్ కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి పక్కన వీడియో లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఇందులో ప్లే బటన్ పై క్లిక్ చేస్తే 10 minutes వీడియో క్లిప్ వస్తుంది. సో ఒకసారి కంప్లీట్ గా వాచ్ చేశాక క్లోజ్ చేయండి. ఫైనల్ గా ఈ కన్ఫర్మ్ ని సెలెక్ట్ చేసి సబ్మిట్ సెలెక్ట్ చేయండి. ఇందులో వీడియో సక్సెస్ఫుల్ గా వాచ్ చేశామని చూపిస్తుంది. ఇప్పుడు హోమ్ సెలెక్ట్ చేయండి. తర్వాత మళ్ళీ సేమ్ అప్లికేషన్ స్టేటస్ ని సెలెక్ట్ చేసి అప్లికేషన్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు కింద కంప్లీట్ గా స్క్రోల్ చేసి ప్రొసీడ్ సెలెక్ట్ చేయండి. ఈ విండోలో మళ్ళీ ఒకసారి స్లాట్ డీటెయిల్స్ చెక్ చేసుకొని కింద ప్రొసీడ్ తో బుక్ ని సెలెక్ట్ చేయండి. ఇందులో మీకు నచ్చిన గ్రీన్ కలర్ డేట్ ని సెలెక్ట్ చేస్తే పక్కన స్లాట్ టైం చూపిస్తుంది. ఇందులో మీకు కన్వీనియంట్ అయిన టైం ని సెలెక్ట్ చేసుకొని బుక్ స్లాట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ మొబైల్ కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ స్లాట్ ని డౌన్లోడ్ చేసుకొని ఐడి ప్రూఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ తో ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్లి సబ్మిట్ చేసి న్యూ లెర్నింగ్ లైసెన్స్ ని 6 months వ్యాలిడిటీతో పొందండి. సో ఇది లెర్నింగ్ లైసెన్స్ అప్లై చేసే విధానం.
విధానం. మన నెక్స్ట్ వీడియోలో డ్రైవింగ్ లైసెన్స్ ఎలా అప్లై చేయాలో చెప్తాను. సో ప్లీజ్ మా ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.